హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. సో ఈరోజు ఒక వెరైటీ అండ్ టేస్టీ రైస్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. చాలా క్విక్గా అయిపోతుంది, అలానే హెల్దీ కూడా. సో దీన్ని మనం కిచిడి అనొచ్చు, వెజిటేబుల్ రైస్ అనొచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా ఎలా రావాలో టేస్టీగా ఈ వీడియో మొత్తం ఫాలో అయిపోండి. దానికోసం ఒక కుక్కర్ని పెట్టేసాము. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలానే దాల్చిన చెక్క, లవంగాలని వేసుకోవాలి. ఇలాచీని కూడా ఒక 4 to 5 ఇలాచీస్ని కూడా వేసుకొని మసాలాలన్నీ ఫ్రై అవ్వగానే క్యారెట్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఆలూని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యారెట్, ఆలు, అలానే ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాము. అలానే 2 పచ్చిమిర్చిస్ని కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు ఇందులోకి పుదీనాని కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది పుదీనాని వేసుకోవడం వల్ల. సో పుదీనాని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి 1 గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు, ఒక చిన్న కప్పులో శనగపప్పును కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ 2 టీ స్పూన్స్ వేసాను. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేయాలి. ఇది ఆయిల్లో ఒక 4 to 5 మినిట్స్ పాటు మనం లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గించుకోవాలి. సో ఇది బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక 2 టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. సో టమాటోస్ని కూడా వేసుకొని మరొక 2 to 3 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. సో ఇప్పుడు అవి బాగా ఆయిల్లో మగ్గించుకున్నాక ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేస్తున్నాను. ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ వాటర్ని వేసుకొని ఒక 1 టీ స్పూన్ కారం, అలానే కొత్తిమీరను కూడా వేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. అప్పుడే మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ని మరిగించుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని వేసుకోవడమే. సో రైస్ని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లెమన్ని కూడా వేసుకోవాలి. మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది, అలానే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. లెమన్ని కూడా చివరిగా వేసుకొని సో కుక్కర్ మూతను పెట్టేసి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకి వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. సో చూస్తే అర్థమైపోతుంది కదా, పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చింది. సో టైం లేనప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.